శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, విశాఖపట్నం. చరిత్ర మరియు ప్రాముఖ్యత. విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, నగరంలోని అత్యంత శక్తివంతమైన మరియు ఆదరణ పొందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. రద్దీగా ఉండే బురుజుపేట పాత పట్టణ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం, వైజాగ్ సంరక్షక దేవతగా పూజించబడే కనక మహాలక్ష్మి అమ్మవారికి అంకితం చేయబడింది. విశాఖపట్నం ప్రజలకు ఈ ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం కంటే ఎక్కువ. ఇది గుర్తింపు, విశ్వాసం మరియు సామాజిక బంధానికి ప్రతీక. సాంప్రదాయ కథనాల ప్రకారం, నగరంలోని పాత కోట ప్రాంతంలో దేవతా విగ్రహం ఒక నూతిలో కనుగొనబడింది. ఇది దైవికమైనదని, స్వయంభూ అని నమ్ముతారు. ఆ దేవతకు సంబంధించిన పురాణ గాథ ప్రకారం, ఆమె చేతిలో ఒక భాగం లేకపోవడానికి కారణం ఆమె స్వయంగా తీసుకున్న ఒక నిర్ణయం. కృతజ్ఞత లేని వారికి తన సంపదను ఎప్పటికీ ప్రసాదించకూడదని సంకల్పించి, ఆమె తన చేతిని స్వయంగా ఖండించుకుందని ఈ నమ్మకం చెబుతోంది. ఎందుకంటే ఆమె అర్హులైన వారిని ఆశీర్వదించడమే కాకుండా, అవినీతిపరులు లేదా అధర్మపరులైన వారి నుండి సంపదను తొలగిస్తుందని కూడా నమ్ముతారు. స్థానిక కథల ప్రకారం, ఒకసారి అభివృద్ధి పనుల కారణంగా విగ్రహాన్ని తాత్కాలికంగా తరలించినప్పుడు, నగరం ఒక తీవ్రమైన అంటువ్యాధిని ఎదుర్కొంది. దేవతకు కలిగిన ఆటంకం అసంతృప్తికి కారణమైందని భక్తులు భావించారు. విగ్రహాన్ని దాని అసలు స్థానంలో తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత ప్రశాంతత నెలకొంది. దీంతో దేవత యొక్క రక్షణాత్మక శక్తులపై ప్రజల విశ్వాసం బలపడింది. అప్పటినుండి కనక మహాలక్ష్మి దేవిని నగరాన్ని సంరక్షించే దేవతగా పూజిస్తున్నారు. సంపద మరియు శ్రేయస్సు, దురదృష్టం నుండి రక్షణ, శారీరక మరియు మానసిక ఆరోగ్యం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో విజయం, కుటుంబం మరియు సంబంధాలలో సామరస్యం, ఇవన్నీ దేవత ప్రసాదించే వరాలు. విశాఖపట్నం నగరం మొత్తాన్ని ఆ అమ్మవారు కాపాడుతుందని స్థానిక నివాసితులు బలంగా నమ్ముతారు.